కలియుగంలో మానవుడికి భగవంతుడు ప్రత్యక్షం కావడం అనేది దుర్లభం అండి. మనందరికీ తెలుసు. ఎందుకంటే కర్మ అంటే మిగిలింది కాబట్టే కదా మనం జన్మ తీసుకున్నాం. కాబట్టి మనకు భగవంతుడు ప్రత్యక్షం కాడు. ఒకవేళ పోని అయ్యాడు అనుకొని ఒక కథ చెప్పుకున్నామండి. అంటే కొన్ని కథలు మనల్ని కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి కూడా. ఆ కథ ఏంటంటే, చాలా ఆర్తితో భగవంతుని ప్రార్థించాడు ఒక భాగ్యుడు. ఎందుకంటే అతని జీవితం అంతా కూడాను కష్టాల కడగళ్ళమయం. సరే, దేవుడు కూడాను వీడిని చూసి జాలి వేసి ప్రత్యక్షమయ్యాడు. ఇంకా మానవుడి యొక్క ఆనందానికి అవధులు లేవు. స్వామి ప్రత్యక్షమయ్యావా, నా మొర ఆలకించావా అని చెప్పేసి సంతోషపడ్డాడు. ఎందుకయ్యా అంత ఆర్తితో నన్ను పిలిచావు, చెప్పు అసలు ఏంటి, నీకేం కావాలి అంటే, ఒకటి స్వామి, ఇది కావాలని ప్రత్యేకంగా అడగను. నా కష్టాలు పోతే నాకు మిగిలేది సుఖమే కదా, కాబట్టి నా కష్టాలని తొలగించు అనగానే పాపం ఆ మానవుడిని చాలా ఇదిగా జాలిగా చూసి నవ్వుతాడు అన్నమాట. కష్టాలు పోవయ్యే బాబు, నువ్వు అనుభవించాల్సిందే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరేపణ పీడితం కదా అని కూడా అనకుండా ఏమన్నాడంటే, ఓ పని చేస్తాను, నీ పక్క రూములో నీకు బాగా తెలిసిన మిత్రులు, బంధువులు, వాళ్ళ యొక్క కష్టాలని అన్నిటినీ కూడాను ఒక మూటలో పెట్టి ఆ రూమ్లో పెడతాను. నువ్వు వెళ్ళి ఒక్కొక్క మూటని విప్పదీసి వాటిని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత నీకంటూ ఒక మూట ఉందిగా, నీ కష్టాల మూట, అది అక్కడ వదిలేసి ఒక మూట తెచ్చేసుకో అని లౌక్యంగా చెప్తాడండి. సరే, ఈ మానవుడు చాలా సంతోషంతో, నువ్వు ఇక్కడే ఉంటావు కదా స్వామి, ఎక్కడికి వెళ్ళవు కదా అంటే, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నేను వచ్చిందే నీ కష్టాలని నివృత్తి చేయటానికి కదా, ఓకే వెళ్ళరా అంటాడు. వెళతాడు. వెళ్ళి వాళ్ళ మిత్రుల యొక్క, బంధువుల యొక్క కష్టాలని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క మూటని ఇప్పదీసి చూస్తూ ఉంటే అతనికి భయం పుడుతూ ఉంటుందండి. ఓరి నాయనో, ఇన్ని కష్టాల వీళ్ళకి, రాబోయే రోజుల్లో కూడా ఇన్ని కష్టాలు అనుభవించాలా? అమ్మో వద్దు, నా కష్టాలే పర్వాలేదు, కొంచెం కష్టపడి కనుక పని చేసుకుంటే ఇబ్బంది ఏమీ లేదు, నేను భోజనానికి ఇబ్బంది పడకుండా కనీసం మజ్జిగనంత అయినా కాలక్షేపం చేసేస్తానని ఒక గంటన్నర తర్వాత అన్ని మూటలు విప్పదీసి చూసి భయపడిపోయి నా మూటే బెటర్ అని చెప్పేసి భగవంతుడి దగ్గరికి వచ్చి నివేదించుకుంటాడు. స్వామి, నా మూటే బాగుంది, ఇంకెవరి మూటలు వద్దు అని చెప్పేసి. అప్పుడు చిరునవ్వు నవ్వుతూ, కష్టే ఫలి నాయనా అని చెప్పేసి అంతర్ధానం అయిపోతాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడండి భగవంతుడు. ఎందుకంటే అన్నీ తెలిసిన భగవంతుడు ఊరికనే మాట్లాడుతూ ఉంటే అతనికి విలువ ఉండదు కదా, వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం ఒక క్షణం ఆగాలి. అదేంటంటే, జన్మనిచ్చింది భగవంతుడే, ఇలా బతకాలని నిర్దేశించింది భగవంతుడే. ఇలా బతకాలని నిర్దేశించడంలో కొన్ని సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. వీటిని అనుభవించాలి కదా, వాటిని అలా తప్పించుకోలేం కదా. కాబట్టి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, అతను ఆ రూమ్లోకి పోయి అన్ని మూటలు వెప్పుతీసి భయపడి వచ్చేసి నా మూట బెటర్ అనుకున్నాడు, చూసారా? దానికి సూక్ష్మంగా విశ్లేషిస్తే ఒకటి అర్థమవుతుందండి. అదేంటంటే, ఈ భూమి మీదకి తెచ్చిన భగవంతుడు శక్తికి మించి తట్టుకోలేని కష్టాలను ఇవ్వడం, అట్లనే తక్కువ కూడా ఇవ్వడం. జీవితపు చివరి శ్వాస వరకు కూడాను మీరు తట్టుకోదగ్గ కష్టాలు ఇస్తాడు. అందుకనే చూడండి, ఒక వయసు వచ్చేసిన తర్వాత 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు అనిపిస్తుంది, అబ్బా
ఇన్ని కష్టాలని ఎట్లా తట్టుకున్నావా అని చెప్పేసి. ఆ కష్టాలు ఇప్పుడు వస్తే తట్టుకోగలవా అంటే అమ్మో తట్టుకోలేమనిపిస్తుంది. కాబట్టి ఏ వయసులో ఏ ఓపికకి తగ్గట్టు ఆ కష్టాలు ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు, తట్టుకునే శక్తిని కూడా ఇస్తాడు. ఇది మనం నమ్మాలి. ప్రతి మనిషి కూడా జీవితాన్ని కాసేపు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు రివైండ్ చేసుకుంటే నిజంగా అనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి భయపడతాం కూడా, ఇన్ని కష్టాలను ఎలా తట్టుకున్నాము అని చెప్పేసి. కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం తప్ప వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయం కదా. అది అలా తీరిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక కష్టం వస్తూ ఉంటుంది. కష్టం తర్వాత ఇంకో కష్టము, సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తూ ఉంటుంది. అంటే మానవ జీవితం ఏంటంటే ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి, ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి చేసే ప్రయాణమే. ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి. అదేంటంటే ఏ కష్టం కానీ ఏ సమస్య కానీ వాటికి మన జీవితం అంత వయసు ఉండదండి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే 9వ నెలలో పుడతామని తెలిసి కూడాను గర్భవతిగా ఉన్న నీ తల్లి స్తన్యంలో 6వ నెలలోనే పాలభండగారాన్ని ఏర్పరిచాడు. అంత ముందుకు ఎందుకు ఏర్పరచాలి అంటే భగవంతుడు దయామయుడు, కరుణామయుడు కాబట్టి నీ క్షేమాన్ని కోరే ఈ భూమి మీదకి పంపించాడు. కాబట్టి అవకాశాలు ఇస్తూ అంతరాత్మ రూపంలో ఉండి నీకు మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి అవ్యాజమైన ప్రేమతో ఈ భూమి మీదకి నేను పట్టుకొచ్చాడు. నువ్వు పుట్టకముందే నీకు ఒక చెల్లిని ఆడుకోవడానికి, చదువు చెప్పడానికి ఓ అన్నయ్యని, అలాగే ప్రేమించే తల్లిదండ్రుల్ని, ఒక అద్భుతమైన సమాజాన్ని ఏర్పరిచాడు కదా. అసలు నీకంటే 20-21 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళ ముందే ఒక వ్యక్తిని పుట్టించి అతని గురువుగా నీ జీవితంలో ప్రవేశపెట్టాడుగా. ఇంతమందిని ఏర్పాటు చేసిన భగవంతుడు నేను నిజంగా ఇబ్బంది పెడతాడని నువ్వెందుకు అనుకుంటావు? కష్టాలు నీకే ఇస్తాడని నువ్వెందుకు అనుకుంటావు? మోయలేని కష్టాలు ఇస్తాడని అసలు ఎందుకు అనుకోవాలి నువ్వు? కాబట్టి అలా కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ నీ మూటే నీకు గొప్పది. ఈ విషయాన్ని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుందండి. లౌకికంగా చెప్పాలి అంటే కష్టాలు అనేవి నిజంగా కష్టాలు కావు. అదొక అసైన్మెంట్. అసైన్మెంట్ అంటే నిర్వర్తించవలసిన బాధ్యత అంతే. ఏ కష్టం వచ్చినా కూడా నువ్వు ఆ దృష్టికోణంతో కనుక మనం పని చేసుకుంటూ పోతూ ఉంటే మెల్లిగా కష్టాలు తీరిపోతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కష్టం కొంతకాలమే ఉంటుంది, దాని తర్వాత అది ఉపయోగం ఉండదు. కాబట్టి అది వీగిపోతుంది మన జీవితంలో. తర్వాత సరే ఇంకో కష్టం రావచ్చు, ఇంకో సుఖం రావచ్చు, లేకపోతే ఇంకో సంతోషం కలగవచ్చు. మధ్య మధ్యలో ఏంటంటే మనకు సంతోషాలను కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితాన్ని ఆ దృష్టికోణం నుంచి కనుక ఆలోచిస్తే, ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, శక్తికి మించి కష్టాన్ని ఇవ్వడు, తట్టుకోలేని కష్టాన్ని ఇవ్వడు, అట్లన్నీ తక్కువ కూడా ఇవ్వడు. ఆయనకి ఎప్పుడు ఎంత కష్టం ఇవ్వాలి, ఏ కష్టం ఇవ్వాలి, దానికి తగ్గట్టు ఎలాంటి ఆలోచనలు ఇవ్వాలి భగవంతుడికి తెలుసండి. అందువలన మనిషి ఎప్పుడూ కూడాను ఉత్సాహంగా ముందడుగులు వేస్తూ ఉండాల్సిందే. దేనికి భయపడకూడదు. భయపడితే జీవితం ఏముంది చెప్పండి. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడాను నైరాశ్యంలో కూరుకుపోతూ ఉంటారు కదా. అలా కూరుకుపోయినప్పుడు వాళ్ళకి ఇంకా నైరాశ్యం తప్ప ఏం మిగలదు. కానీ అప్పటికీ కూడాను భగవంతుడు వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా, అవకాశాల ద్వారా మంచి మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. దాన్ని కనుక పట్టుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఆ దృష్టికోణంతో ప్రతి క్షణాన్ని, ప్రతి పరిస్థితిని, సలహాలు ఇచ్చే ప్రతి వ్యక్తిని కూడా మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడు జీవితంలో చేవ పెరుగుతుంది అన్నమాట. సో జీవితం ఎడల మన యొక్క దృక్పథం ఎలాగ ఉండాలంటే, ఇలా ఉంటే జీవితం నిజంగా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో ఎందుకో ఆలోచన వచ్చిందండి. అందువలన ఇలా ఈ సిమెంట్ బెంచ్ మీద కూర్చొని వీడియో చేస్తున్నాను అన్నమాట. అంతేనండి వీడియోలోని సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇక్కడ లైక్ బటన్ ఉంటుందండి, ఇది నొక్కాలండి. ఎన్ని లైకులు కనుక ఉంటే అబ్బో ఈ వీడియోలో ఇంత గొప్ప విషయం ఉందా అనుకొని చాలామంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక నొక్కగలిగితే రేపొద్దున చేయబోయే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలా కాకుండా
బాగుంది కిరణ్ గారు, నిజమే కదా, గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని కష్టాలు నేనే భరించానా అని అనిపిస్తుంది కదా అని కనుక మీరు త్రికరణ శుద్ధిగా నమ్మినట్లయితే మీదైన సెల్లో ఒక అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. పెడితే ఆ మెసేజ్లో ఉన్న బలాన్ని చూసుకోవడానికి చాలామంది వీడియో చూస్తారండి. లేదు కిరణ్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీతో కొంచెం మాట్లాడాలని ఉంది అని కనుక అనుకున్నట్లయితే హాయిగా నాతో మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. అట్లాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.